హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్ వీడియో గాయ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసరికి 9 o'clock అయితే అవుతుంది. మా సార్ ఫోన్ చేసి వెంటనే ఇప్పుడు నువ్వు వెళ్ళి పని మనిషిని అయితే తీసుకురామని అయితే చెప్పినాడు. ఎందుకంటే మా సార్ రూమ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేయాలంట. సో దానికోసం అయితే పని మనిషిని అయితే తీసుకురామని చెప్పినాడు. ఇంకా నా పని మనిషి సభాస్థలంలో ఉంది కాబట్టి సభాస్థలంకి అయితే వెళ్తున్నాను. కాకపోతే ఇప్పుడు నేను లెక్సస్ కార్లో అయితే వెళ్తున్నాను. అంటే మా సార్ కార్ అనమాట, ఇది లగ్జరీ కారు. సో దాంట్లో అయితే వెళ్తున్నాను. దేనికి ఈ కార్లో వెళ్తున్నానంటే 3 days బ్యాక్ ఏంటంటే నేను సర్వీసింగ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది నా కార్ తీసుకుని. సో సర్వీసింగ్ టైం కాబట్టి అప్పుడు మా మేడం ఏంటంటే సర్వీసింగ్ టైం ఉన్నా కూడా లేదు నువ్వు వెళ్ళొద్దు, నాకు పని ఉంది, నేను బయటికి అట్లా ఇట్లా వెళ్ళాలి, నువ్వు వెళ్తే ఎట్లా అని చెప్పేసింది. సో దాని తర్వాత నేను టైంకి అయితే నా కార్ అయితే సర్వీస్కి అయితే తీసుకెళ్ళలేదు. సో దానివల్ల ఏంటంటే టైం అయితే దాటిపోయింది. అతను వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్పినాడంటే, నేను తీసుకెళ్ళినప్పుడు మీరు టైంకి తీసుకురాలేదు, ఒక 3 days అయితే ఇక్కడే పెట్టాలి, మీ కార్ వచ్చేసరికి మొత్తం ఫుల్ అయితే చెక్ చేయాలి మేము అనేది చెప్పినాడు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మా సార్ కూడా ఓకే అని ఇంకా నా కార్ వచ్చేసరికి అక్కడే పెట్టాల్సి వచ్చింది. దాని తర్వాత మా సార్ వచ్చేసరికి ఈ కార్ అయితే ఈ బీగం అయితే నా చేతికి ఇచ్చేసినాడు, ఇంకా నువ్వే తోలు ఇవ్వండి అని చెప్పి. సో జాగ్రత్తగా తోలుకుంటూ అయితే ఉండు అని చెప్పినాడు. ఎందుకంటే లగ్జరీ కాబట్టి ఏమైనా అయితే ఇప్పుడు మన శాలరీ పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఎక్కడికి దీంట్లో అయితే వెళ్ళడం లేదు. నేను ఓన్లీ ఇంపార్టెంట్ వర్క్ అయితే మాత్రమే వెళ్తాను, లేదంటే ఇంటి దగ్గర అయితే పెట్టేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి సభాస్థలం అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ నేను సభాస్థలం కూడా వచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే మార్నింగ్ 4 o'clock నుంచి ఇప్పటి వరకు వాన పడుతూనే అయితే ఉంది. అసలు నిన్న నైట్ కూడా పడింది, అండ్ ఈరోజు మార్నింగ్ కూడా అయితే ఫుల్ అయితే వాన పడుతుంది. నార్మల్గా కూడా కాదు, మొత్తం కోవిడ్లో సగానికి సగం ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిందే కదా ఏం జరుగుతుంది అనేది. క్లైమేట్ అయితే నిజంగా సూపర్ ఉందబ్బా, ఏమైనా చెప్పుకోవచ్చు. మీరు ఎంత క్లైమేట్ పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మొత్తం తడిసిపోయింది. మన ఊర్లలో అయితే బుడద ఎలా ఉంటుంది అట్లయితే ఉంది ఇక్కడ. అసలు చినుకులే పడినాయి ఇక్కడ, ఇంకా గట్టిగా వాన కూడా పడలేదు, చినుకులే పడినాయి. ఇంకా గట్టిగా మన ఇండియాలో విధంగా ఒక వానగిన ఒక్కసారి పడితే 1 గంట చాలన్నమాట. ఇక్కడ మొత్తం సగానికి సగం నిండిపోతుంది. ఏమైనా చెప్పుకోవచ్చు, క్లైమేట్ వచ్చేసరికి నిజంగా హైలైట్ అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో ఇప్పుడు పని మనిషిని అయితే తీసుకొని ముందుగా మనం మళ్ళీ భయానికి అయితే వెళ్ళాలి. సో చూద్దాం తర్వాత మా సార్ ఏం పని చెప్తాడో, నాకేం చెప్తాడో, తనకేం చెప్తాడో చూద్దాం గైస్. సో ఫైనలీ భయానికి అయితే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైందంటే నా పని మనిషి చేసిన పనికి మామూలుగా మా మేడం కోప్పడలేదు. నిజంగా నా మేడం విశ్వరూపం అయితే ఈరోజు అయితే నేను చూడాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే మా సార్ రూమ్ క్లీన్ చేయడానికి పని మనిషిని తీసుకురామన్నది చెప్పినాడు. సరే అని చెప్పి నేను సభాస్థలంకి వెళ్ళి వచ్చాను. సో పని మనిషిని పిలిచి ఫోన్ చేసి రా, నీకు సార్ అయితే పిలుస్తున్నాడు, రూమ్ క్లీన్ చేయాలంట అని అయితే చెప్పేశాను. సరే నేను మేడంకి చెప్పొస్తాను అని చెప్పింది. సో మా మేడం లోపల ఏం చెప్పిందంటే, నేను కూడా వస్తాను, కలిసి అయితే వెళ్దామని చెప్పిందంట. కానీ తనేమో మామ వస్తానని చెప్పి ముందు నాకు చెప్పింది. సరే అని వెయిట్ చేశాను. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి మామ రావడం లేదు అని చెప్పేసింది. ఇంకా ఆ దెబ్బతో నేను రావడం లేదు కదా అని చెప్పి పని మనిషిని అయితే తీసుకుని భయానికి అయితే వచ్చేసాను. అక్కడ మొదలైందనమాట. అసలు మళ్ళీ మా మేడం నాకు కాల్ చేసి, అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు, ఎవరిని అడిగి వెళ్ళిపోయినావు నువ్వు అసలు అని చెప్పి నా మీద అర్చేసింది. అసలు నేను వస్తానని చెప్పాను కదా అంటే, నేను ఒకటే విషయం చెప్పాను, నాకేం తెలుసు మేడం మీరు వస్తారని చెప్పి, నాకు చెప్పలేదు కదా మీరు అని అయితే చెప్పాను. నేను పని మనిషికి చెప్పానంటే పని మనిషి నాకు అసలు మీరు రావడం లేదని చెప్పింది అని చెప్పాను. నేను తనకి ఇవ్వు ఫోన్ అని చెప్పింది. నేనేమో స్పీకర్లో పెట్టయితే ఇచ్చాను. నిజంగా గాయస్ ఆ మాటలు వింటా ఉంటే నిజంగా ఇక్కడ వచ్చే పని మనుషులు ఈ విధంగా మాటలు పడాల్సి వస్తుంది. మన ఇంటి దగ్గర అన్ని వదులుకొని వచ్చి ఇక్కడ అని అనిపించింది నాకు. తను మాట్లాడిన తర్వాత నేను ఫోన్ తీసుకున్నాను. ఇంకా మా మేడం నాతో వచ్చేసరికి, అసలు నువ్వు అక్కడ దింపద్దు తనని కూడా తోడుకుంటాను మళ్ళా సభాస్థలంకి, అసలు ఇంటి దగ్గరికి పోద్దు నువ్వు అని చెప్పేసింది. సరే అని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తనని పిలుచుకొని మళ్ళీ సభాస్థలంకి అయితే వెళ్ళాను. ఎవరైనా సరే గాయస్, ఒక్కసారి కోవిడ్కి వస్తున్నారు అంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం అక్కడ అన్ని ఫెసిలిటీస్ వదులుకొని ఇక్కడికి వస్తున్నాము. సో వీళ్ళు ఒక మాట చెప్పినా కూడా మనం పడాల్సి వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా అరబీ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నా పని మనిషి చేసిన పొరపాటు అదనమాట. వచ్చి 1.5 సంవత్సరం అయితే అవుతుంది, కానీ ఇంతవరకు అరబీ రాదనమాట. అదే మెయిన్ తప్పు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం ముందుగా అయితే అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైనా వాళ్ళకి చెప్పాలన్నా కూడా అరబీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చాలా మందికి ఇంగ్లీష్ అయితే వచ్చు, కానీ చాలా మందికి అరబీ మాత్రమే వచ్చు అనమాట. ఇప్పుడు మా మేడంకి అరబీ తప్ప వేరే లాంగ్వేజ్ అయితే ఏం రాదు. సో ఖచ్చితంగా అరబీలోనే మాట్లాడాలి. అందువల్ల ఎవరైనా కోవిడ్కి కొత్తగా వచ్చినట్లయితే నిజంగా చాలా ఫాస్ట్ గా అయితే అరబీ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదంటే నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కోవిడ్ లో. తిట్లు మా మేడం ఏం
తిట్టిందంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఏంటంటే మా మేడం చెప్పిన మాటలకి నా పని మనిషి అయితే ఏడ్చేసింది. అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు. కార్లో సైలెంట్ కూర్చొని ఏడుచుకుంటూ అయితే ఉండింది. కానీ నేను కూడా ఏం చెప్పలేను మధ్యలో. సభాస్థలంకి వెళ్ళేసి వచ్చేసి మా మేడంని మళ్ళీ భయానికి తీసుకొని వచ్చి అక్కడైతే వదిలిపెట్టేశాను. ఇంకా దాని తర్వాత మా మేడం మొత్తం పని అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ సభాస్థలంలో అయితే వదిలిపెట్టేశాను. ఇంకా అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. మా సార్ ఆన్లైన్ లో కొన్ని వస్తువులు అయితే ఆర్డర్ పెట్టినాడు. అవి వచ్చేసరికి అసలు వర్క్ అవ్వడం లేదని చెప్పి మళ్ళీ హవల్లీలో ఈ షాప్ కి అయితే తీసుకొచ్చినాడు డైరెక్ట్ గా. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అతను షాప్ అయితే క్లోజ్ చేసి అయితే ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసినాడు. బట్ ఏంటంటే నేను ఆ టైంలో వీడియో తీయలేకపోయినా మా సార్ పక్కన ఉండడం వల్ల. మా సార్ అయితే చెప్పాడనమాట, అతను చేస్తాడు, నువ్వు చూడు ఎలా యూజ్ చేయాలో ఏంటనేది మొత్తం వచ్చేసరికి ఆయన చెప్పినాడు. సరే అని చెప్పి నేను అదంతా అబ్జర్వ్ అయితే చేస్తా ఉన్నాను. అసలు మా సార్ తీసుకున్న ఆన్లైన్ లో ఐటమ్స్ ఏంటో తెలుసా గైస్? ఒకటి వచ్చేసరికి కార్ వాష్ అనమాట, అంటే కార్ వాష్ మిషన్ అయితే తీసుకున్నాడు. ఇంకోటి వచ్చేసరికి బ్యాటరీ అంట, అది వచ్చేసరికి ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాత్రమే తీసుకున్నాడు. ఎప్పుడైనా బండి ఆగిపోయినప్పుడు ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది అయితే యూజ్ చేయాలని చెప్పినాడు. సరే అని చెప్పి ఇక్కడ బయటకు వచ్చి చూస్తే నిజంగా గాయస్ అసలు గేమ్స్ కి అయితే నేను పిచ్చ అభిమాని. ఇక్కడ చూస్తే ప్లే స్టేషన్ 5, జాస్టిక్స్, వీల్ కంట్రోల్స్ నిజంగా సూపర్ అయితే ఉన్నాయి. అసలు నాకైతే అనిపించింది నిజంగా ఏదో ఒకటి గేమ్ అయితే తీసుకుందాం అని చెప్పి, కానీ చూస్తే డబ్బులు లేవు నా దగ్గర. ప్లే స్టేషన్ 5 ఒక గేమ్ వచ్చేసరికి 167 దినార్లు అంట. ఇక్కడ మన ఇండియా లెక్కలో ఎంత అవుతుంది అనేది మీరు మాత్రం కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా సార్ డైరెక్ట్ గా ఇంకా చెవర్లెట్ షోరూమ్ కి తీసుకొచ్చాడు. ఫైనలీ ఇప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇతనే అనమాట మా సార్ వచ్చేసరికి. ఎంత మంచోడు అంటే అంత మంచోడు, చాలా అండర్స్టాండింగ్ గా చెప్తాడు. అర్థం కాకపోయినా 1-2 సార్లు చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే 3 days అయిపోయింది నా కార్ ఇక్కడ ఇచ్చి. సో మొత్తం కంప్లీట్ అయింది సర్వీస్. నేను ఒక్కడిని వస్తే కార్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి నాతో పాటు మా సార్ కూడా అయితే వచ్చాడు. లోపలికి వెళ్ళేసి పేపర్ వర్క్ చేసుకుని మొత్తం వచ్చేసరికి ఫైనల్ గా మీకు రిజల్ట్ ఎలా ఉందో నా కార్ అనేది చూపిస్తాను చూడండి. షోరూమ్ లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఉన్న మెకానిక్ షాప్ కి అయితే తీసుకొచ్చేసాడు నా కార్ ని. ఎందుకు తీసుకొచ్చాడు బాని నేనైతే చూస్తూ ఉన్నాను. సో వేరే అతను వచ్చేసరికి చెప్పినాడు అనమాట, ఇట్లా నీ కార్ కి బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినాయి, సో అవైతే చేంజ్ చేయాలని చెప్పినాడు. సో ఇక్కడికి వచ్చి చూస్తే కానీ నాకు తెలియదు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయని చెప్పి. అందుకని ఇప్పుడు 4 టైర్లు అయితే ఇప్పేసి చెక్ చేస్తున్నారు ఏ టైర్ కి బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయినాయని చెప్పి. ఇక్కడ వదిలిపెట్టేస్తే వెళ్ళిపోయినాడు. మొత్తం నీ కార్ చేపించుకొని నేను డబ్బులన్నీ పే చేసేసాను, నువ్వు నీ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేసే అని అయితే చెప్పినాడు. ఇప్పుడు వచ్చేసరికి బ్రేకులు సీదా పడడం లేదు. సో దానికోసం ఏంటంటే మొత్తం లోపల అంతా తీసేసి మళ్ళీ కొత్త బ్రేకులు అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ వేస్తే కొంచెం దూరం వెళ్ళినాక ఆగుతుంది, అదొక ప్రాబ్లం అయితే ఉందని చెప్పాను నేను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు అవన్నీ చేసేసి ఇంకా కొత్త బ్రేకులు అయితే అంటే కొత్త ప్లేట్స్ అయితే వేయాలి ఇప్పుడు. సో అవి వచ్చేసరికి ఎంత అయింది తెలుసా గాయస్? జస్ట్ ఆ 2 తీయడానికి 12 దినాలు అయితే తీసుకున్నారు కొత్తవి వేయడానికి. అవే అనమాట బ్రేక్ ప్యాడ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే వేస్తారు. అలాగే రౌండ్గా కొన్ని అయితే వస్తాయన్నమాట, వాటిని ఏమంటారు నాకైతే చిన్నగా ఐడియా లేదు. సో ఫైనలీ మన కార్ వచ్చేసరికి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్గా నేను షూయేక్లోనే అల్ట్రాకి ఎక్సైట్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఫిలిప్స్ ట్రిమ్మర్ అయితే ఉంది, సో దానికి రిపేర్ చేయించాలి. సో దానికోసమని అక్కడికైతే వెళ్తున్నాను నేను. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిప్స్కి ఎంత తీసుకుంటారు ఏంటనేది బ్యాటరీ చేంజ్ చేయడానికి. అక్కడికి వెళ్ళి అయితే కలుస్తాను.